బ్రేకింగ్ న్యూస్ వల్లభనేని వంశీని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఓ భూ వివాదానికి సంబంధించిన కేసులో వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 5 వరకు పోలీసులు విచారిస్తారు. వల్లభనేని వంశీ విచారణకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే వల్లభనేని వంశీని గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న భూ వివాదానికి సంబంధించి ఒక భూమిని బలవంతంగా కబ్జా చేసి ఆక్రమించారన్న ఆరోపణతో వల్లభనేని వంశీపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆయనపై పీటీ వారెంట్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి ఒక్కరోజు పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరడంతో నిన్న గన్నవరం న్యాయస్థానం ఒక్కరోజు కస్టడీకి ఇస్తూ తన తీర్పును వెలువరించింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా ఆయన విచారించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అయితే గన్నవరం పోలీస్ స్టేషన్ లో కాకుండా కృష్ణా జిల్లాకు సంబంధించిన కంకిపాడు పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ సిఐ నేతృత్వంలో కూడా ఆయన దాదాపుగా గంట నుంచి కూడా విచారణ పరంపర కొనసాగిస్తున్నారు. ఎందుకు మీరు భూమి కబ్జా చేయాల్సి వచ్చింది, అసలు ఆ భూమికి మీకు ఉన్న ఇదేంటి, ఆ భూమికి సంబంధించి మీరే ఉన్నారా లేకపోతే వేరే ఎవరి కోసమైనా కబ్జా చేశారా అనే అంశానికి సంబంధించి ఆయన పోలీసులు రకరకాల ప్రశ్నలు అడుగుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం మొదటగా కంకిపాడు విజయవాడ సబ్ జైలు నుంచి కూడా కంకిపాడు తీసుకెళ్లారు. కంకిపాడు ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు పూర్తి చేసి అక్కడి నుంచి కూడా కంకిపాడు పోలీస్ స్టేషన్ లో అతన్ని విచారణ కొనసాగిస్తా ఉన్నారు. ప్రస్తుతం రైట్ శివ, థాంక్యూ.